Hi to everyone. I am Usha from Commerce Department, Direct Marketing Third Unit. Today topic is radio, media planning and media research. Radio. In India, radio advertising was started in the year 1961. In present, sincere radio advertising is extremely popular with both trade and industry. The advertiser delivers the message orally. It has emerged as one of our major advertising media. It provides a very large coverage of audience in urban and rural areas. 1967లో రేడియోని ప్రారంభించడం జరిగింది. 1967 నుండి ఇంచుమించుగా 1919 వరకు చాలా విస్తృతంగా ఈ రేడియో వాడకం అనేది జరిగింది. ఈ రేడియో అనేది వైర్లు లేకుండా గాల్లో ఉన్న తరంగాల ద్వారా రేడియోలో పైన ఉన్న అనిత ఆకర్షణ ద్వారా రేడియో పనిచేయడం అనేది జరుగుతుంది. సో, పూర్వకాలంలో రేడియో వల్ల ఉపయోగం అనేది చాలా ఎక్కువగా ఉండేది. పూర్వకాలంలో టీవీ లేని సందర్భంలో రేడియోని బాగా ఆదరించేవారు. రేడియోలో వచ్చే విశేషాల గురించి వాళ్ళు తెలుసుకునేవారు. రేడియోలో ఉండే ప్రకటనల గురించి, వస్తువుల మీద కొన్ని ప్రకటనల గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉండేవారు. రేడియోలోనే పిల్లలకు సంబంధించిన కథల గురించి, పెద్దవాళ్ళకి సంబంధించిన చిట్కాల గురించి అనేక రకమైన ఇన్ఫర్మేషన్ అనేది పూర్వకాలంలో వినియోగదారులకు అందేది. అడ్వర్టైజింగ్ ఆఫ్ రేడియో అడ్వర్టైజింగ్. అడ్వాంటేజెస్ ఆఫ్ రేడియో అడ్వర్టైజింగ్. ఇట్ ఈస్ ఫిక్సబుల్. ఇది ఫిక్సబుల్గా ఉంటుంది. ఇట్ ఈజీలీ క్యాచెస్ ద అటెన్షన్ ఆఫ్ ది పీపుల్. ఇది ఈజీగా ప్రజలను అటెన్షన్గా ఉంచుతుంది. ఇట్ ఈజ్ ఏ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఇది ఆదాయ వనరులు. ఇట్ అఫోర్డ్ వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇది వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ని అఫోర్డ్ చేస్తుంది. ఇట్ హ్యాస్ ఏ వైడ్ కవరేజ్. దీని యొక్క కవరేజ్ అనేది చాలా విస్తృతంగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్ కెన్ కన్వే మెసేజ్ ఈవెన్ టు రిమోట్ ఏరియాస్. మారుమూల ప్రాంతంలో కూడా రేడియో యొక్క సేవలు లభించడం అనేది జరుగుతుంది. డిసడ్వాంటేజెస్ ఆఫ్ రేడియో అడ్వర్టైజింగ్. ద మెసేజ్ ఈజ్ షార్ట్ లివిల్డ్. రేడియోలో ప్రకటనలు నిమిడి చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ కాస్ట్లీ ఫర్ స్మాల్ అండ్ మీడియం సైజ్ అడ్వర్టైజర్స్. చిన్న వ్యాపారస్తులకు ప్రకటన వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్ డస్ నాట్ పోర్ట్రే విజిబిల్లీ. దృశ్య రూపంలో చూపలేదు ఇది. ఇట్ ఈజ్ నాట్ యూజ్ఫుల్ ఫర్ టెక్నికల్ ప్రొడక్ట్స్. ప్రస్తుత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో పోటీ అనేది లేదు, దీనికి పోటీ పడలేరు. ఇట్ ప్రొవైడ్స్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎక్కువగా లభిస్తుంది. దెర్ ఈజ్ నో ఆపర్చునిటీ ఆఫ్ డెమాన్స్ట్రేషన్. వాస్తవాలకు రుజువు అనేది ఇది చెయ్యలేదు. మీడియా ప్లానింగ్. Media planning is a process which includes setting media objectives in the light of marketing and advertising objectives, developing a media strategy for implementing media objectives, designing media. మీడియా ప్లానింగ్ అనేది మార్కెటింగ్ మరియు ప్రకటన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలుగులోకి తీసుకువచ్చి మీడియా లక్ష్యాలను నిర్ణయించడము, మీడియా లక్ష్యాలను అమలు చేయడానికి మరియు మీడియా వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ మీడియాని రూపొందించడానికి ఈ మీడియా అనేది చాలా ఉపయోగపడుతుంది. డెఫినిషన్. ప్రాసెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద ఎక్స్ట్రాక్ట్ మీడియా వెహికల్స్ టు బీ యూజ్డ్ ఫర్ అడ్వర్టైజింగ్ ఈజ్ కాల్డ్ మీడియా ప్లానింగ్. ప్రకటనల కోసం ఉపయోగించవలసిన ఖచ్చితమైన మీడియా వాహనాలు ఏర్పాటు చేసే ప్రక్రియనే మీడియా ప్లానింగ్ అని అంటారు. స్టెప్స్ ఇన్ మీడియా ప్లానింగ్. Steps in media planning are as follows. First step, decide target market. It is necessary to decide specific market where planned efforts can be directed. The advertiser needs to identify the market based on demographic characteristics, lifestyle, purchase behavior, usage pattern, etc. ప్రత్యేకమైన మార్కెట్లు మరియు వినియోగదారుల ఎంపిక చేసుకోవడం అనేది జనాభా లక్షణాలను బట్టి, ప్రజల జీవన విధానాన్ని బట్టి, వినియోగదారుల కొనుగోలు ప్రవర్తన మరియు వారి యొక్క ఉపయోగాలు, అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది. మీడియా ఆబ్జెక్టివ్స్. Media objectives are often stated
in terms of reach, frequency, gross rating points and continuity. మీడియా లక్ష్యాలు అనేవి తరచుగా మారుతూ ఉంటాయి. అయితే ఎంపిక చేసుకున్న లక్ష్యం పూర్తి అయినప్పటికీ లేదా వినియోగదారులకు చేరుకోవాల్సిన టైంకి లక్ష్యాలను మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ లక్ష్యాలు అనేది ఈ కింద కొన్ని అంశాల మీద డిపెండ్ అయి ఉంది. అదేంటో చూద్దాం. రీచ్ అంటే చేరుకోవడం. మీడియా ప్లానర్ యూజ్ reach to set their objectives for the total number of people exposed to the media plan. It is one of the most important terms in media planning and has 3 characteristics. మీడియా ప్లానింగ్ ద్వారా సంస్థ నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి మీడియా ప్లానింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా కొన్ని ముఖ్యమైన పాత్ర అనేవి పోషిస్తూ ఉంటాయి. అందులో అవి ఇట్ ఈజ్ ఎ పర్సంటేజ్. ఇది పర్సంటేజ్ని తెలుపుతుంది. ఇట్ హ్యాజ్ ఇన్ ఆప్టిమల్ ఎక్స్ప్లోజర్. ఇది సరైన ఎక్స్ప్లోజర్లో సహాయపడుతుంది. ఇట్ డస్ నాట్ డబుల్ కౌంట్ పీపుల్ ఎక్స్పోజ్డ్ మల్టిపుల్ టైమ్స్. ఇది బహిర్గతంగా ఉన్న ప్రజలను ఎక్కువగా లెక్కించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ యూజ్ ఫర్ ది ప్రోడక్ట్. కొత్త ప్రోడక్ట్ని ఎలా ఉపయోగించుకోవడంలో ఇది మనకి సహాయపడుతుంది. ఇట్ ఈజ్ హెల్ప్స్ ఇన్ ఎక్స్పాండింగ్ ద మార్కెట్ షేర్. మార్కెట్ యొక్క షేర్ని ఎలా పెంచుకోవడంలో మనకి సహాయపడుతుంది. ఇట్ హెల్ప్స్ టు ప్రమోట్ ద ఇమేజ్ ఆఫ్ ది కంపెనీ యొక్క ఇమేజ్ను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ఇట్ హెల్ప్స్ టు రిటైన్ ద మెసేజ్. ఇది ఒక సందేశాన్ని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఇట్ మెజర్స్ ద అక్యుములేషన్ ఆఫ్ ఆడియన్స్ ఓవర్ టైమ్. ఇది ఎక్కువ కాలం వినియోగదారులకు వస్తువుల మీద అలాగే ఏ వస్తువులు ఉపయోగించుకుంటున్నారో దాని మీద ఎంతవరకు వృద్ధి చేసుకున్నారా అన్నది కొలుస్తుంది. ఫ్రీక్వెన్సీ. It is the ratio of gross rating points over reach. The frequency is a measure of reputation. It promotes interest and desire the products on continuous basis. For example, the soap and detergent advertiser prefer to have repeated advertisements. The formula of calculating frequency is frequency equal to gross rating points by reach. వ్యాపార సంస్థల స్థూల అమ్మకాలను చేరుకోవటానికి ఇది ఒక నిష్పత్తిగా చెప్పుకోవచ్చు. అయితే ఇది మీడియా ద్వారా ఎంతవరకు సాధ్యపడుతుంది? వ్యాపార ప్రకటనలు అన్ని మీడియాకు ఉపయోగించిన వినియోగదారులకు పంపవలసిన బాధ్యత అనేది ఎంతగానో ఉంటుంది. సో అందులో దాని యొక్క ఫార్ములా అనేది ఫ్రీక్వెన్సీకి యొక్క ఫార్ములా గ్రోస్ రేటింగ్ పాయింట్స్ అండ్ గ్రోస్ రేటింగ్ పాయింట్స్ బై రీచ్. Frequency, gross rating points by reach. Gross rating points. The media planner use gross rating points as the shorthand measure of the total amount of exposure they to buy from the media outlets such as TV networks. Media planner often think in terms of gross rating points because advertisements prices often scale with this measure. కంపెనీల వ్యాపార ప్రకటనల కొరకు మీడియా అనేది ఎంచుకునేటప్పుడు ఏ మీడియా మీద ఎంతవరకు ఖర్చు చేయగలదో ఆ మీడియా నుండి అంతవరకు ఫలితాలను అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే వినియోగదారుల యొక్క కొనుగోలు ప్రక్రియను బట్టి అమ్మకాల శాతం అనేది ఎంతవరకు పెరుగుతుందో అనేది మనం చెప్పచ్చు. సో నెక్స్ట్ continuity refers to the timing of media insertions. The message should be revealed continuously to the potential
households. It is necessary to have continuous program of advertising. ఇది మీడియా యొక్క సమయాన్ని సూచిస్తుంది. సందేశాన్ని నిరంతరము ప్రచారం చేయాలి అన్న ఆలోచనతో ఉంటుంది. అలాగే ఇది నూతన ఇది మీడియా యొక్క సమయాన్ని గురించి తెలుపుతుంది. సందేశాన్ని ప్రచారం చేయాలి అని వినియోగదారుల యొక్క కొత్తగా ఉన్న వినియోగదారులకు షేర్ హోల్డర్స్కు దీని యొక్క ఉపయోగం అనేది తెలుపుతుంది. ఇట్ ఈస్ నెసరీ టు హ్యావ్ కంటిన్యూస్ ప్రోగ్రామ్ అడ్వర్టైజింగ్. ఇది కంటిన్యూస్గా ప్రోగ్రామ్ యొక్క అడ్వర్టైజింగ్ అనేది కంటిన్యూగా ఇవ్వడం అనేది ఇది చాలా అవసరము. స్టెప్ 3, సెలెక్షన్ ఆఫ్ ది మీడియా టైప్స్. Every media plan required that specific media types to be selected. There are a number of advertising media available to the advertiser for advertising the goods, etc. The advertiser need to select a media type such as process, outdoor, direct mail, broadcast advertising media, etc. మీడియా ప్లానింగ్ అనేది ఒక ప్రత్యేకమైన మాధ్యమాన్ని ఎంపిక చేస్తుంది. ఇంచుమించుగా మీడియాలో అనేక రకాలుగా ఉంటాయి. అందుచేత వస్తు సేవలకు సంబంధించిన మీడియాలను ఎంచుకోవడం వలన వినియోగదారులు ఇవి కొన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అందులో ఏమిటి అంటే అవుట్డోర్, డైరెక్ట్ మెయిల్, అలాగే బ్రాడ్కాస్ట్ అడ్వర్టైజింగ్ ఇలాంటివి వాళ్ళు ఎంపిక చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సెలెక్టింగ్ specific media vehicle. The next step is to select the media vehicle. The advertiser need to evaluate each media vehicle against certain criticism. They need to decide which of the particular vehicles are suitable for them. The major vehicle evaluation criterion is as follows. ఇందులో అనేక రకాల దశలు ఉన్నప్పటికీ కూడా తమ యొక్క వ్యాపారాన్ని ఉత్పత్తులను ఎటువంటి మీడియాకు ఉపయోగించుకోవడం ద్వారా వినియోగదారులు త్వరగా చేరుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అన్ని సంస్థలు విశ్లేషణ చేసుకోవాలి. అలాగే ఈ సంస్థలు కొన్ని అంశాలపై ఇవి డిపెండ్ అయి ఉన్నాయి. అవేంటో చూద్దాం. కవరేజ్. The coverage refers to the number and spread message outlets provided by the media vehicle. A media vehicle providing large coverage should be more acceptable. For example, newspaper circulation. మీడియా ద్వారా ఎంతవరకు వినియోగదారులను చేరుకోవచ్చు అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. అందులో మీడియా అనేది అందరికీ వినియోగదారుల చెంతకు ప్రకటనలను చేరవేసే విధంగా ఉండాలి. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్. కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ రిఫర్స్ టు ద క్రెడిబిలిటీ ఆఫ్ మీడియా in the mind of target customers. It is relevant certain for evaluating a media vehicle. The credibility of advertising message is positively related to the media vehicle's credibility. వినియోగదారుల యొక్క ప్రతిస్పందన అనేది వారి కొనుగోలు విధానంపై ఆధారపడి ఉంటుంది. వస్తువు గురించి పూర్తి సమాచారం అర్థవంతంగా ఏ మీడియా ద్వారా వినియోగదారులకు చేరుతుందో అప్పటికప్పుడు మాత్రమే వినియోగదారులకు ఆ వస్తువు పట్ల పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో వాళ్ళు ఉంటారు. కాస్ట్. The cost refers to the money spent on using a particular vehicle media. In order to make decision, the advertiser need to make out an inter-vehicle cost comparison. ఎంచుకునే మీడియా ద్వారా వినియోగదారులకు సరైన పూర్తి సమాచారం వెళుతున్నట్లయితే ఆ మీడియా మీద వ్యయం అనేది కాస్ట్ అనేది ఉంటుంది. 5. Media mix. The advertiser needs to determine the mix of the media. The overall advertising budget also influences the nature of mix. In addition to have available audience, the advertiser need to add balanced mix. సమర్థవంతమైన మీడియా ఎంచుకోవడంలో అన్ని అంశాలు కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. మీడియా మీద ఖర్చు చేసే బడ్జెట్ మరియు మీడియా విస్తరణ అలాగే వినియోగదారులు అందుబాటులో ఉండడం అనేది మొదలైనవి ఉంటాయి. సరైన మీడియాకు ఎంచుకున్న వాటి మీద ఖర్చు చేయడం అనేది కంపెనీల యొక్క నిర్ణయ ప్రక్రియపై ఇది ఆధారపడి ఉంటుంది. స్టెప్ 6. మీడియా బయ్యింగ్. The specialist who is the counterpart of the media sales representative
in the media buyer. Media buying services is likely to be more personal and direct. The media buying specialist helps to decide what media should be used for a product. మీడియా యొక్క సామర్థ్యం బట్టి వాటిని చేసే వినియోగదారుల సంఖ్యను బట్టి వినియోగదారుల ఎంపికను ఎంపిక చేసుకోవడంలో జరుగుతుంది. తద్వారా ఈ మీడియా ప్రకటనలు ఇవ్వటానికి కంపెనీ ఆసక్తి అనేది చూపిస్తారు. మీడియా రీసెర్చ్, మీడియా పరిశోధన. Media research is the study of social, psychological, and physical aspects and effect to the different mass media. It attempts to find out the most suitable media or media mix that would suit the need of the advertiser. It deals with regard to newspapers, magazines, radio, television, or other mass media it is concerned with. వివిధ మాస్ మీడియా ఛానల్స్ ద్వారా సామాజిక, మానసిక మరియు బౌద్ధిక అంశాలపై జరిపే సర్వేనే మీడియా పరిశోధన అంటారు. కంపెనీకి ప్రకటనలు ఏ మీడియా అనేది అనుకూలంగా ఉంటుందో మరియు మీడియా మిశ్రమాన్ని ఏర్పాటు చేసుకొనుటకు మీడియా పరిశోధన ఉపయోగపడుతుంది. ఇది వార్తాపత్రికలు, మ్యాగజైన్స్, వీడియో, టెలివిజన్, ఈమెయిల్ లేదా ఇతర జన బాహ్య మాధ్యమాలకు సంబంధించి ఉంటుంది. Survey conducted to investigate what segment of consumer is exposed to various media is called media research. It includes the consumer exposed to read periodicals, radio, television, advertising, etc. ఏ ప్రాంతంలో సంబంధించిన వినియోగదారులు ఏ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారో తెలుసుకోవడం కోసం జరిపే సర్వేని మీడియా పరిశోధన అని అంటారు. అడ్వర్టైజింగ్ రీచ్, ప్రకటనలు ఏ విధంగా వినియోగదారులకు చేరవేయచ్చు. అలాగే అడ్వర్టైజింగ్ ఫ్రీక్వెన్సీ, ప్రకటనలు ఖర్చుల మధ్య సరాసరి నిష్పత్తి. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డిఫరెంట్ మీడియా, వివిధ మీడియాల పనితనం. కాంబినేషన్ ఆఫ్ మీడియా ఇన్ రీచింగ్ టార్గెట్ ఆడియన్స్, 2 లేదా అంతకన్నా మీడియాలను ఉపయోగించి వినియోగదారులకు చేరడం. స్టడీ అబౌట్ ద డెవలప్మెంట్ ఆఫ్ మీడియా, మీడియా అభివృద్ధిపై పరిశోధన. మీడియా అచీవ్మెంట్స్, మీడియా సంపాదించిన ప్రగతి. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మీడియా, సమర్థవంతమైన మీడియా. మెథడ్స్ యూజ్డ్ ఇన్ కలెక్టింగ్ అండ్ అనలైజింగ్ ఇన్ఫర్మేషన్, సమాచార సేకరణ మరియు విశ్లేషణకు ఉపయోగించిన పద్ధతులు. అలాగే కలెక్షన్ ఆఫ్ డేటా అబౌట్ వేరియస్ అడ్వర్టైజింగ్ మీడియా, వివిధ ప్రకటనలు విజయానికి గురించి సేకరించిన సమాచారం. సర్వేయింగ్ కన్జ్యూమర్, వినియోగదారుల గురించి సర్వే నిర్వహించడం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మీడియా రీసెర్చ్ స్టడీ. ఇట్ ఇన్వాల్వ్స్ కేర్ఫుల్లీ డిజైన్డ్ ప్రొడ్యూసెస్. మీడియా పరిశోధన అనేది జాగ్రత్తగా రూపకల్పన చేయబడిన ఒక విధానం. ఇట్ ఈజ్ ఎ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ స్టడీ. ఉద్దేశించబడిన సమాచారం విశ్లేషణ చేయబడి అది భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా తయారు చేయటము. ఇట్ ఈజ్ ఎ సిస్టమాటిక్ ప్రాసెస్ ఆఫ్ స్టడీ, విశ్లేషణ చేయబడిన ప్రక్రియ. ఆబ్జెక్టివ్ అండ్ వెరిఫైబుల్, ఉద్దేశించబడిన సమాచారం విశ్లేషణ చేయబడి అది భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా తయారు చేయడము. డేటా కలెక్టెడ్ కెన్ బి టెస్టెడ్ అండ్ వ్యాలిడేటెడ్. సేకరించబడిన సమాచార విశ్లేషణ పరిశీలన మీడియా విధానం. ఇట్ ఇన్వాల్వ్స్ అండ్ ఎంపిరికల్ ప్రాసెస్, దృశ్య ఆధారాలకు సంబంధించినది. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ న్యూమరికల్ ఎవిడెన్స్ అండ్ అబ్జర్వబుల్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక ప్రత్యేకమైన ఉపయోగం కోసం మరియు సమస్యను అధిగమించడానికి కనుగొన్న పరిష్కారము. ఇట్ కాల్స్ ఫర్ rigorous and valid data collection producers. సేకరించిన ఫలితాలను ఇది పరిశీలించడం. ఇది ఒక ప్రత్యేకమైన ఉపయోగం కోసము. It is based upon the empirical evidence or observable experience. ఇది ఒక ప్రత్యేకమైన ఉపయోగం కోసం మరియు సమస్యను అధిగమించడానికి కనుగొన్న పరిష్కారము. ఇట్ కాల్స్ ఫర్ rigorous and valid data collection producers. సేకరించిన ఫలితాన్ని పరిశీలించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇట్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ పర్పస్ ఆన్ ఫైండింగ్ సొల్యూషన్ టు సమ్ ప్రాబ్లమ్స్.
ఉపయోగకరమైన విధానం గురించి ఇది తెలుపుతుంది. ఇట్ రిక్వైర్స్ టు ద అబ్జర్వేషన్ ఎట్ ద స్టేజ్ ఆఫ్ కలెక్షన్ ఆన్ ఫ్యాక్ట్స్. కాలానికి అనుగుణంగా నిర్వహించే పద్ధతుల గురించి తెలుపుతుంది. ఇట్ మస్ట్ బి ప్రపోజివ్. ఇది ముందు జాగ్రత్తలతో చేసే పరిశోధన. ఇట్ మస్ట్ బి కేర్ఫుల్లీ ప్లాన్డ్ అండ్ టైమ్లీ ఎక్స్క్యూజ్డ్. పరిశోధన ద్వారా నిజాలను వెలుగులోకి తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. యూ షుడ్ హ్యావ్ ఫోకస్ ఆన్ ఫ్యాక్ట్స్. సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. ఇట్ నీడ్స్ టు కాంట్రిబ్యూట్ టు విన్నింగ్ ఆఫ్ నాలెడ్జ్. సమస్యల పరిష్కారం వలన నైపుణ్యాలు, కొత్త పద్ధతులను నేర్చుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ సొల్యూషన్ ఫర్ ప్రాబ్లమ్స్. ఇది ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని అందిస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ ద అడ్వర్టైజర్ టు థింక్ రిగోరియస్లీ అండ్ క్రిటికల్లీ. పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇట్ హెల్ప్స్ ఎంక్వైరింగ్ స్కిల్స్ అండ్ టెక్నికల్స్ టు స్టడీ ప్రాబ్లమ్స్. పరిశోధన ద్వారా ఏ విధంగా సమాధానాలను ఇవ్వచ్చా అనేది ఇది మనకి నేర్పిస్తుంది. ఇట్ హెల్ప్స్ టు లెర్న్ హౌ టు ఫైండ్ ఆన్సర్ త్రూ రీసెర్చ్. ప్రకటనలకు అవగాహన అనేది ఏర్పడుతుంది. ఇట్ కాంట్రిబ్యూట్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్ ఫర్ ప్రొఫెషనల్ కాంపిటేటివ్నెస్ అండ్ గ్రోత్. నవకల్పన ఆలోచనలు, వృత్తిపరమైన సామర్థ్యాలు అభివృద్ధి చేరుకోవడంలో ఇది మనకి సహాయపడుతుంది. ఇట్ కాంట్రిబ్యూట్స్ టు న్యూ ఫ్యాక్ట్స్ అండ్ జనరలైజేషన్. ఇది నూతన ఫలితాలను ఇవ్వడంలో ఇది మనకి సహాయపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థర్డ్ యూనిట్ ఇక్కడితో మీకు కంప్లీట్ అయింది. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్: ఎక్స్ప్లెయిన్ ద advantages and disadvantages of magazines, advantages and disadvantages of newspapers, అలాగే advantages and disadvantages of television, and explain the advantages and disadvantages of telemarketing. To explain the steps in media planning and what are the media research, and explain the characteristics and significance of media research. Thank you.